ఐఐటి గాంధీనగర్, వాట్ ఏ బ్యూటిఫుల్ క్యాంపస్. ఈ కాలేజ్లో ఆ 4 years వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్స్ ఆఫ్ మై లైఫ్. ఈ వరల్డ్ గురించి పెద్దగా ఏమీ తెలియని ఒక టీనేజర్గా కాలేజ్లో జాయిన్ అయ్యాను. బట్ ద ఎక్స్పీరియన్సెస్ ఐ హ్యాడ్ దే చేంజ్ మై లైఫ్ అండ్ చేంజ్ మీ యాజ్ ఎ పర్సన్. కొత్త ఫ్రెండ్స్ అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ఇండియా నుండి. నైట్ అవుట్స్, డ్యాన్స్ ప్రాక్టీసెస్, రోజు గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడటం, కలిసి చదువుకోవడం, అసైన్మెంట్స్ చేయడం, మధ్యలో అఫ్ కోర్స్ టైం పాస్ చేయడం, ఎగ్జామ్స్ 1 day ముందు వెళ్ళి లైబ్రరీకి వెళ్ళి 1 day బ్యాటింగ్ చేయడం, ప్రాజెక్ట్స్ చేయడం, ఫ్రెండ్స్తో కలిసి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం, డీజేలు, పార్టీలు, అబౌ చాలా. ఫ్రెండ్స్తో సరదాగా హాస్టల్లో క్రికెట్ ఆడడం దగ్గర నుంచి కాలేజ్ కోసం ఇంటర్ ఐటీ ఆడేంత వరకు. అండ్ 4th year లో మా ఓన్ స్టాల్ కూడా పెట్టుకున్నాం. అండ్ ఓ మై గాడ్, ఆ ట్రిప్స్ అయితే క్రేజీ అసలు. ఇక్కడో హిమాలయస్కి కూడా పోయాం. అండ్ ఫైనల్లీ గ్రాడ్యుయేటెడ్ ద కాలేజ్ విత్ సమ్ అమేజింగ్ మెమరీస్ ఫర్ ద లైఫ్ టైమ్. అండ్ దానితో పాటు ఒక 40 LPA జాబ్ కూడా. ఈ 4 years మొత్తం ఒక సినిమా అనుకుంటే ఈ వీడియో దాని ట్రైలర్. సో ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. June 14, 2019 నా అడ్వాన్స్ ఎగ్జామ్ అయిపోయింది. ఐఐటి గాంధీనగర్ సిఎస్సి వస్తుంది, ఐఐటి ఖరగ్పూర్ ఎలక్ట్రికల్. అప్పటి వరకు నాకు అసలు ఐఐటి గాంధీనగర్ పేరు కూడా వినలేదు నేను. బట్ చూసింగ్ ఐఐటి గాంధీనగర్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ ఆఫ్ మై లైఫ్. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ, వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేశారు, చాలా కష్టపడ్డారు నా కోసం. అండ్ వాళ్ళ హ్యాపీనెస్ చూసి నేను హ్యాపీ అయ్యాను. ప్రతి కాలేజ్లో ఫస్ట్ వీక్ ఇండక్షన్ ఉంటుంది, బట్ మా కాలేజ్లో అది 45 days. అంటే లిటరల్లీ ఫస్ట్ 45 days క్లాసెస్ ఉండవు. ఫన్ సెషన్స్, ఇంటరాక్టివ్ సెషన్స్, ఇన్ఫర్మేటివ్ సెషన్స్, ఫ్రెండ్స్తో చిల్ అవడం అంతా ఇదే ఉంది. ఇట్స్ క్రేజీ టైం అసలు. That was one of the best 45 days in the college. బట్ ఎనీవేస్ ఎవ్రీథింగ్ కమ్స్ టు అన్ ఎండ్ కదా. సో ఆ 45 days కూడా అయిపోయినాయి. ఇంకా మెల్లిగా క్లాసెస్, కోడింగ్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి లైక్ ఎవ్రీవన్ ఎల్స్. బట్ మాకేంటంటే ఫస్ట్ ఇయర్లో స్పోర్ట్స్ కంపల్సరీ. సో ఎవరికి నచ్చిన స్పోర్ట్స్ వాళ్ళు తీసుకోవచ్చు. నేను క్రికెట్ తీసుకున్నాను. అండ్ రోజు ఈవినింగ్ 6 to 9 వెళ్ళి, ఇంకా చదవకపోయినా ఏమైనా పనులు 6 to 9 వెళ్ళి గ్రౌండ్లోనే ఉండేవాను. బాగా కష్టపడ్డాను. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, ఈవెన్ బిఫోర్ కమింగ్ ఇన్ టు ఐఐటి నాకు ఇంటర్ ఐటీకి ఆడాలి, కాలేజ్ సెలెక్ట్ అవ్వాలి అని నాకు ఒక గోల్ ఉండేది. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మోటివేషన్స్ ఫర్ మీ టు జాయిన్ ఐఐటి. ఆ టైంలో నా పేరు ఆ 15 members లిస్ట్లో చూసుకున్నప్పుడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్గా ఆ టైంలో ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. అండ్ దట్ వాస్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ మై ఫస్ట్ ఇయర్. అండ్ మనం కాలేజ్కి వెళ్ళాక మనకు ఫస్ట్ వచ్చే కల్చరల్ షాక్ బర్త్డేస్. కొడతారు, కుక్కను కొట్టినట్టు కొడతారు. నన్ను అయితే షర్ట్ ఇప్పించి మరీ, డ్యాన్స్ లేపించి మరీ కొట్టారు. మనకున్న ఇంకో దరిద్రం ఏంటంటే, నాకు 2 friend groups ఉన్నారన్నమాట. ఒకటి తెలుగు గ్యాంగ్, ఇంకోటి నార్త్ ఇండియా బ్యాచ్ అంతా. అంటే నా రూమ్ చుట్టూ అంతా హిందీ వాళ్ళు ఉంటారు. సో అది అంటే మనకి 2 సెలబ్రేషన్స్ అంటే ఏంటో తెలుసుగా. సో అలా ఫస్ట్ ఇయర్ అంతా చాలా కొత్త ఎక్స్పీరియన్సెస్, క్రేజీ ఎక్స్పీరియన్స్ అంతా అయినాయి. అండ్ రిజల్ట్ వచ్చింది, అది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్. నా CGPA అంతా గెస్ట్ చేయండి. ఫస్ట్ సెమిస్టర్ 6.86. నాకు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు. అప్పుడు రియలైజ్ అయ్యారు ఇలానే ఉంటే షెడ్కి వెళ్ళిపోతామని చెప్పి. సెకండ్ సెమిస్టర్లో కాదు, 100% ఇద్దాం. అకాడమిక్స్లో కూడా స్పోర్ట్స్ అవి అన్నీ ఉంటానే ఉంటాయి, అకాడమిక్స్ మాత్రం తగ్గద్దు అనుకుని గట్టిగా ప్రిపేర్ అయ్యా. మిడ్ సెమ్ అయింది, మార్క్స్ చాలా బాగా వచ్చాయి కంపారిటివ్లీ. అరే అంతా బాగానే అవుతుంది, ఇలా అవ్వకూడదే అనుకున్న టైంలో వచ్చింది ఏంటి? Mysterious new virus. Coronavirus. There are fears a rapidly spreading virus has reached Australia. This is a rapidly emerging situation. సెమిస్టర్ మాకు క్యాన్సిల్ చేసి పడుతుంది. అంటే ఓన్లీ మీరు పాస్ అయితే చాలు, గ్రేడ్స్ అవేం లేవు ఆ సెమిస్టర్లో. ఆ 2 months కష్టపడి చదివినంతా పోయింది. సరే అది పక్కన పెట్టండి. దీనికన్నా సాడ్ థింగ్ ఇంకోటి ఉంది. ఫస్ట్ ఇయర్లో ఏ కాలేజీలో ఎవరు, మా కాలేజ్లో మమ్మల్ని ఇండియా ట్రావెల్ చేయమని చెప్పి మాకు డబ్బులు ఇస్తారు. ఎక్స్ప్లోరర్స్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో గ్రూప్ ఆఫ్ 3 friends 42 days ట్రావెల్ చేయాలి ఇండియా మొత్తం. ఏ మినిమం ఆఫ్ 18 states కవర్ చేయాలి. ఓన్లీ స్లీపర్ క్లాస్లో ట్రావెల్ చేయాలి. ఇట్లా కొంచెం అఫోర్డబుల్ స్టేస్లోనే ఉండాలి. ఇచ్చిన బడ్జెట్లోనే ట్రావెల్ చేయాలి. ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి. మేము చాలా ఎక్సైట్ అయ్యాం. అంతా ప్లాన్స్ అన్ని వేసుకున్నాం. మార్చ్కి టికెట్లన్నీ తీసేసుకున్నాం. మొత్తం ఇండియా ట్రిప్కి గోవా నుంచి స్టార్ట్ అయితే మొత్తం ఇలా ఇండియా వీ షేప్ అంతా తిరిగి 7 sisters వెళ్ళి 7 sistersలో 7 days ఉండి, మళ్ళీ అక్కడి నుంచి సిక్కిం, ఉత్తరప్రదేశ్, పంజాబ్, అక్కడి నుంచి మొత్తం తిరిగి రాజస్థాన్, ముంబై వరకు మొత్తం 42 days ట్రిప్ అయిపోయింది. ప్లాన్లు అయిపోయినాయి, టికెట్లు అయిపోయినాయి. అప్పుడు వచ్చింది సరే ఇదేదో 2 days 2 weeks ఉంటుందేమో అనుకున్నాం, కానీ అలా 2 years వేస్ట్ అయిపోతాయి అనుకోలేదు. బట్ అది కనుక జరుగుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్ అయ్యేది. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయేంటి. కోవిడ్ వాళ్ళందరికీ 2 years కాలేజ్ లైఫ్ వేస్ట్ అయింది. బట్ మాకు అవ్వలేదు. అగైన్ యాజ్ ఐ సెడ్, ఐఐటి గాంధీనగర్ ఈజ్ రియల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెండ్. మా కాలేజ్లో 9 months అయ్యాక, అంటే 2021 Januaryకి 4th సెమిస్టర్లో కాలేజ్ ఓపెన్ అయింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు అని చెప్పారు. నేను కొంతమంది ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళాము. నాకు తెలిసి 40% ఆఫ్ ద స్ట్రెంత్ వచ్చినట్టున్నారు, 40 to 50% ఏమో మ్యాక్స్. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే క్లాసెస్ ఆన్లైనే జరిగేది. సో ఇంట్లో ఉండే బదులు హాస్టల్లో ఉండి చిల్లవచ్చు కదా అని చెప్పి వెళ్ళి ఆ సెమిస్టర్ కూడా బాగా ఎంజాయ్ చేశాను.
ఇంకేముంది, థర్డ్ ఇయర్ స్టార్ట్ అవబోతుంది, ఇంటర్న్షిప్స్ అగోల్ ఇది ఉంటాయి. గివెన్ ద టైం ఫ్రమ్ ఐఐటి, నాకు మా టైంలో రిసిషన్ ఇవేం లేవు కాబట్టి కొంచెం మంచి ఆపర్చునిటీస్, మంచి ప్లేస్మెంట్స్ ఈ కంపెనీస్ అయితే వచ్చాయి. బట్ ఇప్పుడు మార్కెట్లో సిచ్యువేషన్ చూస్తే ఐఐటి బాంబేలో కూడా 36% ఆఫ్ ద స్టూడెంట్స్ ప్లేస్ అవ్వట్లేదు. రీజన్ ఏంటంటే ఈ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో ఉంటేనే సరిపోదు, వరల్డ్ ఈజ్ అప్డేటింగ్, ద టెక్ స్టాక్స్ ఆర్ అప్డేటింగ్, అండ్ మనం కూడా దాంతో పాటు అప్డేట్ అవ్వాలి. హ్యావింగ్ ఎ గ్రేట్ ఫ్యాకల్టీ, స్ట్రాంగ్ కరికులం అండ్ హ్యావింగ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్. అంటే అరే మార్కెట్లో ట్రెండ్స్ ఏమవుతున్నాయి, దాన్ని బట్టి మన సిలబస్ని ఎలా మార్చుకుంటాం, దాన్ని బట్టి మనం అడాప్టబిలిటీ ఎలా చేసుకుంటాం అన్నది రియల్లీ ఇంపార్టెంట్. అండ్ ఆ విషయంలో న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ అవుట్ దేర్. ఈ కాలేజ్ స్టార్ట్ చేసింది కూడా ఐఐటియన్సే, అండ్ వాళ్ళకున్న విజన్ ఈజ్ ట్రూలీ గ్రేట్. ఇక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మిరాకిల్స్ చేస్తున్నారు, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్స్ తెచ్చుకుంటున్నారు, అండ్ ఇట్స్ నాట్ లైక్ 1-2, ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద బ్యాచ్ విత్ యావరేజ్ స్టైఫండ్ ఆఫ్ 30,000 per month. ఒక స్టూడెంట్ ఈవెన్ జీసా కూడా క్లియర్ చేశారు, గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్, అండ్ దాని స్టైఫండ్ వచ్చేసి 1.25 lakh per month ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్. బట్ హౌ ఆర్ దే డూయింగ్ దిస్, ఆర్ ఈ కాలేజ్ ఎందుకంత స్పెషల్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్? ఇక్కడ ఫ్యాకల్టీ హ్యాస్ రియల్ టైమ్ టెక్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్లో ఎంఎన్సీస్లో వర్క్ చేసి వచ్చారు, గూగుల్, సిస్కో, స్విగ్గీ ఎక్సెట్రా, సో మెనీ. అండ్ అడిషనల్లీ స్టూడెంట్స్కి ముందే ఎక్స్పీరియన్స్ రావాలి, అసలు ఎక్స్పోజర్ రావాలి అని చెప్పి మ్యాండేటరీ ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాలేజ్ వాళ్ళే. వాళ్ళ ఎన్సైట్ ఎగ్జామ్ January 7th అండ్ February 5th ఉంటుంది. సో కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్స్ రిజిస్టర్ అవడానికి లింక్స్ ఉంటాయి. ఇఫ్ యూఆర్ ఐఐటి ఆర్ ఎన్ఐటి ఆస్పిరెంట్ ఆర్ లుకింగ్ ఫర్ ఎ గుడ్ కాలేజ్, వాళ్ళ వెబ్సైట్ వెళ్ళి చూడండి, మీరే కన్విన్స్ అవుతారు, అప్పుడు రిజిస్టర్ అవ్వండి అండ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అవును, వీడియో ఎక్కడ ఆపాను, ఇంటర్న్షిప్స్ ఎలాగోలా చదివి మేనేజ్ చేశాను, కొంచెం కష్టంగా అనిపించినా ఐ మేనేజ్ టు గెట్ 20,000 per month ఇంటర్న్షిప్. అండ్ అలానే మెల్లమెల్లగా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు కూడా ప్లేస్ అవ్వడం స్టార్ట్ అయ్యారు, అంత బాగానే అవుతుంది. నన్ను అడిగితే థర్డ్ ఇయర్ వాజ్ పర్ఫెక్ట్ ఐడియల్ ఇంజనీరింగ్ ఇయర్. ఒకటే జీవితం స్నేహాలే ఓ వరం, కరిగే ఈ క్షణం చేసేరా జ్ఞాపకం. పడితే ఒక్కడే మరి రారా అందరే, కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే. కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా, ఓసారొస్తే పోనే పోని వరం ఇదే ఇదే ఇదే. హుషారే హుషారే ఖుషీలు హుషారే సరోలో సంపాసతరే, హుషారే హుషారే కలిస్తే హుషారే అంతంటూలే. ఇంకేముంది, నెక్స్ట్ ఫైనల్ ఇయర్ ద ఎండ్ గేమ్. ఆ ఇంటర్న్షిప్ అయిపోయేసరికి 13.5 LPA PPA వచ్చింది మనకి, కానీ దాన్ని రిజెక్ట్ చేసి ఏ ధైర్యంతో కూర్చున్నాను నాకు తెలియదు. అరే ప్లేస్మెంట్స్లో 100% ఇద్దామని చెప్పి కూర్చున్నాను. సో ఆ 3 months గట్టిగా ఫోకస్ చేసాం స్టడీస్ మీద, కోడింగ్ మీద, క్రికెట్ మీద, అండ్ తిప్పి కొడితే 40 LPA జాబ్ వచ్చి పడింది. దాని తర్వాత మామూలుగా చిల్ అవ్వాలి, ఇంకా చేయడానికి ఏం లేదు, జాబ్ వచ్చింది. ఆల్మోస్ట్ 4th yearలో ఉన్నాం, అంతా యూనో ఆ ఫెస్టివ్ వైబ్స్ అలా అలా ఉండేవి. तुझसे हूँ जुदा, जन्नते कहाँ बिन हुए फना. अभी है नशा सा ओ तेरे ही लिए, तुझसे हूँ जुदा, जन्नते कहाँ बिन हुए फना. ఇంకా అట్లా రచ్చరచ్చ చేసాం. బట్ ఇది మన స్టైల్ కాదు, మన స్టైల్లో ఇంకొక ఫేర్వెల్ మనం ఇచ్చుకుందాం అని చెప్పి మొత్తం కాలేజ్ అయిపోయాక హైదరాబాద్కి వచ్చి మేము ఒక ఫామ్ హౌస్ తీసుకున్నాం మొత్తం 1 dayకి. అండ్ అప్పుడు అసలు మన తెలుగు స్టైల్లో కొంచెం పార్టీలు చేసుకుని చిల్ అయ్యి, బాన్ ఫైర్ పెట్టుకొని, బార్బిక్యూ చికెన్ మేమే వండుకొని కొంచెం బాగానే చిల్ అయ్యాం. బట్ మేము మళ్ళీ కలిసాం ఫర్ 1 last time. అదే 3 months తర్వాత కాన్వకేషన్కి.
అండ్ దిస్ ఈజ్ స్టోరీ ఆఫ్ నార్మల్ జేఈ ఆస్పిరెంట్ హూ మేడ్ హిస్ డ్రీమ్స్ కమ్ ట్రూ. మీరు కూడా ఇంకా జేఈకి దానికి ప్రిపేర్ అవుతుంటే వర్క్ హార్డ్, మీ సైడ్ నుంచి మీరు ట్రై చేయండి. వన్ డే యూ విల్ రీచ్ యువర్ డ్రీమ్స్. జేఈ అనే కాదు, ఎనీథింగ్ ఇన్ లైఫ్, వర్క్ హార్డ్, మేనిఫెస్ట్ చేయండి, యూ విల్ రీచ్ దేర్. సో దిస్ ఈస్ ద అఫీషియల్ గుడ్ బై టు ద కాలేజ్ స్టూడెంట్ ఇన్ మీ, జీబీ హర్షవర్ధన్ 19110083 signing off. How can we not talk about family when family's all that we got? Everything I would do, you were standing there by my side. And now you gon' be with me for the last ride. It's been a long day without you, my friend. And I'll tell you all about it when I see you again.